హాయ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు దిల్ రాజ్ అంటేనే సక్సెస్ అంటేనే దిల్ రాజ్. ఒక సినిమాని పిక్ చేసిండంటే అది ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాల్సిందే. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దిల్ రాజు 5 మూవీస్ సెలెక్ట్ చేసిండంటే ఖచ్చితంగా అందులో ఒక 3-4 అయినా హిట్ అయ్యి తీరాల్సిందే. అలాంటి ట్రాక్ రికార్డ్ అయితే మెయింటైన్ చేశాడు దిల్ రాజు. కానీ ఈ మధ్యలో ఏమైందో లేదో తను ఏ సినిమా పట్టుకున్నా ఎక్కువ శాతం అయితే డిజాస్టర్లే చవిచూస్తున్నాయి. అలాంటి కోవలోకి మరొక మూవీ అయితే వచ్చి చేరబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా తమ్ముడు మూవీకి వస్తే సినిమాని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అయితే ఇంట్రెస్టింగ్ గానే చేశారు. క్యారెక్టర్ను కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. స్టార్టింగ్ లో ఒక 30 to 40 మినిట్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే సాగింది స్టోరీ అనేది. ఎప్పుడైతే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యారో ఇంకా సినిమా మొత్తం 2 గంటల 40 నిమిషాల రన్ టైంలో ఒకటే పాయింట్ పట్టుకొని సినిమా మొత్తం అయితే లాక్కొచ్చారు చివరి వరకు. సో అది బిగ్గెస్ట్ మైనస్ అయిందని చెప్పుకోవచ్చు సినిమాకి. 2 గంటల 40 నిమిషాల్లో గంటన్నర సేపు అయితే కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్ లో నింపేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంతలా యాక్షన్ ఎపిసోడ్స్ నింపేశారు. సెన్సార్ వాళ్ళు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ మరీ భయంకరంగా ఉన్నాయని ఏ సర్టిఫికెట్స్ ఇచ్చే వరకు వెళ్ళారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో సినిమాని ఏ లెవెల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారంటే అది సెట్ అయిందా అంటే అది కూడా నితిన్ కి అంత సెట్ కాలేదు. ఒక బాలకృష్ణకి అయితే ఏ ఎలివేషన్లు ఫైట్స్ ఎలాగైతే పెడతారో ఆ లెవెల్లో నితిన్ కి అయితే ఫైట్ సీన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. నితిన్ కి అంత సెట్ కాలేదు. ప్లస్ ఓవర్ గా అనిపించింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం. కంటిన్యూగా ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం 5 నిమిషాలకు ఫైట్ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఫైట్స్ తప్ప ఇంకేమీ లేవని చెప్పుకోవచ్చు. స్టోరీ మినిమల్ గా పెట్టాడు సెకండ్ హాఫ్ లో. ఆడియన్స్ కి అయితే ఒక పరీక్షనే చెప్పాలి అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చూడాలంటే. ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతుందో తమ్ముడు టైటిల్ కి జస్టిఫై చేశారంటే అది కూడా లేదు. టైటిల్ లోనే అర్థమవుతుంది ఒక అక్క తమ్ముడు మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలనేది ఎమోషనల్ డ్రామా పరంగా చూపించాలి. ఏదైతే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పక్క పెడితే ఆ ఎమోషన్ అయినా కనెక్ట్ అయిందా లేదా అంటే అసలు జనాలకి ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఒక సీరియల్ డ్రామా ఎలా అయితే తీస్తారో సో అలా తీశారు ఎమోషన్స్ కూడా. ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి లయ ఈ పాత్రకైతే ఏమంతా సెట్ కాలేదు అనిపించింది. చాలా చిన్నగా అనిపించింది. ఒక హుందాతనం అయితే తనలో అయితే కనిపించలేదు. ఒక రమ్యకృష్ణన్ చూస్తే ఎలా అనిపిస్తుందో మనకు అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్త తనను చూస్తే ఒక హుందాగా ఎలా అయితే కనిపిస్తుందో ఈ సినిమాలో లయన్ చూస్తే ఆ ఫీలింగ్ అయితే కలగలేదు. సో ఒక రమ్యకృష్ణ లాంటి సీనియర్ ను అలాంటి వాళ్ళని పెట్టుకుంటే సినిమాకి ఈ ఎమోషన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటే కొంచెం అడ్వాంటేజ్ అయితే అయ్యేది. సో అలాంటి అడ్వాంటేజ్ అయితే లయ వల్ల అయితే రాలేదు. సో వీళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే ఏమాత్రం ఆడియన్స్ అయితే ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ మైనస్ సినిమాలో వచ్చేసి. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అది కూడా బిగ్గెస్ట్ మైనస్. ఈ రెండింటిపైనే సినిమా అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. నితిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి అయితే తనకు ఇచ్చినంతలో ఏమేమి ఇవ్వగలడో తనైతే చేశాడు. సో నితిన్ కే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మరీ ఎక్కువైన ఫీలింగ్ అయితే కలిగింది. మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది అయితే హీరోయిన్ వర్ష బొల్లామకి. తను మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. తనతో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తనతో పాటుగా ఇంకో స్వస్తిక్ విజయ్ అని ఇంకో హీరోయిన్ అయితే ఉంది. తను ఒక పల్లెటూరు అమ్మాయిగా ఒక అడవిలో ఉండే అమ్మాయిగా చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అడవి తగ్గట్టు తన స్లాంగ్ కూడా చేంజ్ చేసుకుని సో ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా ఉంది తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం. సో మంచి క్యారెక్టర్ అయితే పడింది తనకు కూడా. వీళ్ళ తర్వాత సప్తమి గౌడ అనే క్యారెక్టర్ ఉంటుంది. సో తను ఒక యూనిక్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు సినిమాలో. తను ఉన్నంతసేపు అయితే సో ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేలా ఉంటుంది తన క్యారెక్టర్ అయితే. తనతో ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. సప్తమి గౌడకి వర్షకు మధ్య ఒక యాక్షన్ సీన్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంక ఈ సినిమాలో విలన్ది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. తనది కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే క్రియేట్ చేశారు విలన్ది. మనకు విలన్ పక్కన కూడా శ్రీకాంత్ అయ్యం గారు కొంచెం క్యారెక్టర్ అయితే పడింది. సో తనకిచ్చినందులో తను బాగానే చేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో అక్కడక్కడ కొన్ని చోట్ల బీజిఎం అయితే పర్వాలేదు అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. డైరెక్టర్ వచ్చేసి చాలా కొంచెం బ్రెయిన్లెస్ గా తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. చాలా చోట్ల లాజిక్ లేని సీన్స్ అయితే పెట్టడం జరిగింది. సినిమా అన్నప్పుడు లాజిక్ లేకుండానే చూడాలి. కాకపోతే ఆ సీన్ లో చూసినప్పుడు అయితే ఇవేం సీన్
చేసిండ్రా అని నవ్వుకునేలా ఉంటాయి. ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ వల్ల సినిమాని పైకి లేకపోయి సినిమాని కిందికి లాగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది ఆ సీన్స్ చూసినప్పుడు అయితే. ఇంకా సినిమా ఓవరాల్ గా వచ్చేసి సినిమా టైటిల్ కి తగ్గట్టు జస్టిఫై చేశాడంటే ఏమాత్రం చేయలేకపోయాడు. తమ్ముడు అనే టైటిల్ లోనే ఒక ఎమోషన్ అనేది ఉంది. సో ఆ ఎమోషన్స్ మాత్రం ఏమాత్రం ఆడియన్స్ అయితే కనెక్ట్ కాలేకపోయాయి. ఒక సీరియల్ డ్రామా ఎలాగైతే నడుస్తుందో ఆ విధంగా నడిచాయి. ఇంకా 2 గంటల 40 నిమిషాల్లో గంటన్నర సేపు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడం వల్ల చూసే జనాలకైతే విసుగెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. అన్ని యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్స్ ఉండడం వల్ల ఇంకా అది బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్ గా వీడియో వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ అవుట్.